ఇంత వేడిలో చల్లని న్యూస్ ఏంటంటే మొన్న సుప్రీం కోర్ట్ కేబీఆర్ చుట్టూ చెట్లని కొట్టకూడదని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఎకో సెన్సిటివ్ ఏరియా అని. ఈ జడ్జిమెంట్ రావడానికి చాలా మంది హైదరాబాదీస్ డే అండ్ నైట్ ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్. కొంతమందికి ఇది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు. ఇవన్నీ చేయకపోతే సిటీలో డెవలప్మెంట్ ఎలా అవుతుంది అని కూడా అడగచ్చు. కరెక్టే, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనేది ఉండాలి, కానీ ఒక దాన్ని నాశనం చేసి కాదు. ఎస్పెషల్లీ నేచర్ ని. ఆల్రెడీ నేచర్ ని నాశనం చేస్తే ఇప్పుడు వేడి ఎలా ఉందో చూస్తున్నాం కదా. ఇప్పుడు కేబీఆర్ మ్యాటర్ కి వస్తే హైదరాబాద్ ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, హైదరాబాద్ సెంటర్ లో ఏకైక గ్రీన్ లంగ్స్ కేబీఆర్. అక్కడ చెట్లు కొట్టేయడం వల్ల ఫస్ట్ హీట్ అండ్ టెంపరేచర్ రైజ్ అవుతుంది. అందరూ ఏసీలు అఫోర్డ్ చేయలేరు కదా. లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ ఇళ్లలో ఏసీలు ఉండవు. వాళ్ళు హీట్ కి చాలా సఫర్ అవుతారు. అన్ని స్కూల్ క్లాస్ రూమ్స్ లో ఏసీలు ఉండవు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది. చిన్న పిల్లలు పాపం బయట వర్క్ చేసే డైలీ వర్కర్స్ కి వాళ్ళకి షేడ్ ఇచ్చే ఏకైక సోర్స్ ఈ చెట్లు. ఇలా చెట్లు కొట్టేయడం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. గ్రౌండ్ వాటర్ తగ్గిపోతే వాటర్ స్కేర్సిటీ వస్తుంది. ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో వాళ్ళు బోర్ వెల్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. ఇంత పొల్యూటెడ్ కేఆస్ సిటీ మధ్యలో కేబీఆర్ బర్డ్స్ కి అండ్ వేరే వేరే క్రీచర్స్ కి అదొక సేఫ్ హోమ్ లాగా ఉంది. కేబీఆర్ లో చెట్లు రూట్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. దాంట్లో ఒక్క చెట్టు పీకిన ఎకో సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఇక్కడేమో మనం చెట్లు ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్యారిస్ లో ఏమో చెట్లు లేవని అదే పనిగా ప్లేసులు పెట్టి మరి చెట్లు పెంచుతున్నారు. మనుషులకి యూస్ఫుల్ లేని డెవలప్మెంట్ పేరు మీద చెట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున మన దగ్గర ఏమీ ఉండదు. అల్లవాయి బోర్డు చెప్పేవాళ్ళే గానీ మా గ్రోతే ఇంపార్టెంట్ అనే వాళ్ళకి నేను ఒకటి చెప్తా. నువ్వు ఇప్పుడు కష్టపడి ఆస్తి ఏదైతే ఎవరి కోసం అయితే సంపాదిస్తున్నావో అది రేపు పొద్దున వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఈ నేచరే వాళ్ళకి ఆరోగ్యం ఇస్తుంది. సో నేచర్ ని కాపాడడం నేర్పించు. ఇంత డెవలప్మెంట్ ఇంత సంపాదించి ఏం లాభం? నువ్వు క్వాలిటీ ఎయిర్ పీల్చక, మంచి వాటర్ తాగక, దేనికి? ఇలా నాశనం చేసుకుంటూ వెళ్తే ఒక టైం వస్తుంది, రేపు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ ఒక చెట్టు ఉండేదంట, ఇక్కడ ఒక అడవి ఉండేదంట, ఆ అడవిలో జంతువులు ఉండేవంట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే అడవితో పాటు జంతువులను కూడా చంపేస్తున్నాం. అంత అయ్యాక ఫైనల్ గా ఒక టైం వస్తుంది, ఇక్కడ మనిషి అని ఒక బుద్ధి లేని జీవి ఉండేది, దానికి జ్ఞానం ఎక్కువైపోయిందని ఫీల్ అయిపోయి ఆశతో, అత్యాశతో దాన్నే కాకుండా దాంతో పాటు ఈ భూమిని నాశనం చేసిందని లాస్ట్ లో బతుకున్నోడు రాసి చచ్చిపోతాడు. ఇది నిజం. కొన్ని ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ లో ఈ వీడియో ఎవరైనా చూస్తే గుర్తుపెట్టుకో, నా పేరు ఏజే.